చేవెళ్ళలో ఉన్నా కూడా మేము హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్లోనే ఉంటారు జనరల్గా వాళ్ళు అక్కడ. అంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందిన క్రమం చూస్తే అంటే ఇది ఒక మెట్రో సంబంధించిన కాన్స్టిట్యూషన్గా భావించవచ్చు. అయితే ఇక్కడ ఈ చేవెళ్ళ నియోజకవర్గం నిజంగా కూడా గ్రామీణ స్థాయికి సపోర్టింగ్ ఉన్నప్పటికీ కూడా ఓటర్ శాతం కానీ ఆలోచన విధానం కానీ అక్కడున్న రిక్వైర్మెంట్ డిమాండ్ కానీ ఒక నగరానికి అర్బన్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ ప్రజల కోరికలు అలాగే ఉన్నాయి, అవసరాలు అలాగే ఉన్నాయి, రాజకీయాలకు దృష్టి కూడా అలాగే. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ కానీ ఇండస్ట్రియల్స్ వస్తానికి కానీ స్కోప్ ఎక్కువగా ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ చేవెళ్ళ ఎన్నిక అనేది కూడా చాలా కీలకం అయిపోయింది రాజకీయ పార్టీలకు. అయితే ఇప్పుడు ఉన్నట్టు గతంలో గడిచినటువంటి విధానం ప్రకారం చూస్తే ఇది వాస్తవానికి ఇప్పటికి లాస్ట్ ప్రీవియస్ కింది నుంచి ఇలా వెళ్తే అది రాజకీయ చైతన్య విషయంలో తీసుకోవచ్చు, లేదా తెలంగాణ నేపథ్యంతో చూసుకున్నా కూడా ఒక తెలంగాణ భావజాలానికి కనెక్టివిటీ అయి ఉన్నటువంటి నియోజకవర్గం. గతంలో అంటే తెలంగాణ ఏర్పడక ముందు జయపాల్ రెడ్డి గారు మన సీనియర్ నాయకుడు జనతా పార్టీ, సరే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఇండివిజువాలిటీ ఉంది, ఆయనకు ఒక ఇమేజ్ ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయాల్లో నీతి నిజాయితీ కానీ కొంచెం విషయంలో అంటే పూర్తి నిజాయితీ పరుడు ఈయన సర్టిఫికేట్ ఇవ్వలేను, కానీ ఈ సమకాలీన రాజకీయంలో తనదైన శైలి ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం అది. తన తర్వాత తెలంగాణ ఉద్యమం నుంచి ప్రారంభించే కొనులో చూస్తే అక్కడ తెలంగాణ ఉద్యమానికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రోజు నుంచి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగానే చూడొచ్చు. అంటే అక్కడ ప్రత్యర్థులు కానీ అభ్యర్థులు కానీ తెలంగాణ భావజాలానికి తెలంగాణ బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ కూడా ఈరోజు అనుకోకుండా ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ సమీకరణల మార్పు, ప్రజల్లో ఓటర్ శాతంలో మార్పు కొనుక్కొని ఇప్పుడు అభ్యర్థిని చూస్తున్నారు, దాంతోపాటు పార్టీని చూస్తున్నారు. అంటే రంజిత్ రెడ్డి గారిని చూస్తే అతను బీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు పార్టీ మారాడు. అంటే దేనికి ఓటేస్తారనేది ఇప్పుడు ఓటర్ల వివేకం గురించే ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అభ్యర్థిని చూసి ఓటేస్తారా, అభ్యర్థి పార్టీని చూసి ఓటేస్తున్నారా అనేది ఇప్పుడు కీలకంగా అవుతుంది. ఎందుకంటే తీరా ఎన్నికల ముందు వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు. మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూసాం కొన్ని నియోజకవర్గాల్లో మారిన వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుంది, అర్బన్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలు ఏంటి? ఎందుకంటే అర్బన్ ఓటింగ్ శాతం గతంలో అసెంబ్లీ ఎన్నికల విషయం చూస్తే ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గానే ఉంది. హైదరాబాద్ అనుబంధంగాను హైదరాబాద్లో కలిపి ఉన్న నియోజకవర్గాలు అన్నీ కూడా మ్యాక్సిమం బీఆర్ఎస్ ఎక్కువ గెలిచి ఉన్న సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ లింకు లేనటువంటి గ్రామీణ స్థాయిలో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరి ఇది ఎలా ఉండబోతుంది, మరి ఏంటి అనేది అంటే ఇప్పుడు ఎంపీ స్థానం అంటే పార్లమెంటరీ స్థానం నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అంతా కూడా దృష్టికోణం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి అంటే బీజేపీ పార్టీ అని నేను అనలేను, ప్రధానమంత్రి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ కన్నా కేవలం మోడీ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు అతను ఉన్నటువంటి హిందుత్వ ఎజెండాను ముందు తీసుకొచ్చారు. హిందుత్వ ఎజెండా ముందు తీసుకొస్తున్నప్పుడు లేదా దేశభక్తి, మిలిటరీలు ఇవన్నీ కూడా దేశానికి కవచంలా ఉన్నాడు, ఈ దేశానికి ప్రత్యేకమైన పేరు తీసుకొచ్చాడు అనుకో ఏదైతే పబ్లిసిటీ మానియా ప్రజల్లోకి ఎలా చెప్పించారో ఈ ప్రాంతీయ పార్టీగా భావిస్తున్నట్టు బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ సెకండ్ చాయిస్ ఇస్తూ ఎక్కువ శాతం బీజేపీకి ఎక్కువ ఓటు శాతం మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అర్బన్ ఓటర్లు కాబట్టి అర్బన్ ఓటర్లు ఖచ్చితంగా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటారు. ఈ తైలాలకు కానీ తాత్కాలిక వాటికైతే ఇవ్వకపోవచ్చని నా ఉద్దేశం. ఒకవేళ అదే అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2019లో కూడా మరి బీజేపీకి కేంద్రంలో హవా ఉండింది, ఇదే మోడీ గారు. కానీ అప్పుడు మరి బీజేపీ రాలేదు, బీఆర్ఎస్కి సంబంధించిన అప్పటి రంజిత్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన గెలిచారు. రైట్, మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది యాక్చువల్గా ఆ రోజు ఉన్నట్టు ప్రశ్నలు కానీ దాన్ని సవరించుకుంటే ఈరోజు అన్నీ కూడా వాళ్ళు ప్రకటబంద్ వ్యూహాలతో వస్తున్నారు. అంటే అవుతే హిందుత్వ ఎజెండాతో వెళ్ళి రావాలి, లేదా ఎదుటివాని బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాడిని ఎక్కడ బ్లాక్ చేయాలి, ఏ నియోజకవర్గం నుంచి ఏ విధంగా అంటే బీసీ ఓట్లను ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవైపు ముస్లింలను టార్గెట్ చేస్తూనే వాళ్ళని మచ్చిక చేసుకునే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనం చూస్తున్నాం ఇఫ్తార్ విందులు వీళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఎంత వాట్సాప్ యూనివర్సిటీలు ఎంత విమర్శిస్తున్నా కూడా ఇఫ్తార్ విందులు బీజేపీ పార్టీలు కూడా విమర్శిస్తారు. అంటే ఏ విధంగా అయినా సరే గెలవాలని యూనిట్ వైజ్గా అంటే ఒక నియోజకవర్గం వైజ్గా ఒక బూత్ వైజ్గా ప్లాన్ చేస్తున్నారు. సార్ మరి ఇప్పుడు ఎలా తీర్పు ఉండబోతుంది అనేది మరి అంత ఈజీగా అంచనా వేయలేము. బట్ వేవ్ మాత్రం కొంచెం పాజిటివ్ వేవ్నే ఉంది వాళ్ళు. సో ప్రేమ్ గాంధీ గారు, చేవెళ్లలో ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొండా